అర్జున విషాదయోగం 44వ శ్లోకం. ఉత్పన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నీతం వాసో భవతీత్యనుశుశ్రుమ. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ జనార్దన, కులధర్మములు నశించిన వారికి శాశ్వతముగా నరకప్రాప్తి తప్పదని నేను విన్నాను. అర్జునుడు ఇక్కడ తన స్వీయ అనుభవాన్ని కాకుండా మహానుభావుల నుండి వినిన వచనాలను ఆధారంగా తీసుకుంటున్నాడు. నిజమైన జ్ఞానాన్ని పొందడానికి అదే సరైన మార్గం. ముందుగా ఆ వాస్తవ జ్ఞానంలో స్థిరపడిన వారి సహాయం లేకుండా ఎవరూ నిజమైన జ్ఞానంలోని మర్మాన్ని గ్రహించలేరు. మరణానికి ముందే ఒక వ్యక్తి తన పాపకర్మలకు ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి వర్ణాశ్రమ విధానంలో ఒక ప్రత్యేక మార్గం ఉంది. పాపకార్యాలలో నిరంతరం మునిగిపోయిన వ్యక్తి ఈ ప్రాయశ్చిత్త విధానాన్ని తప్పనిసరిగా అనుసరించాలి. లేకపోతే తన పాపాల ఫలితంగా నరకలోకాలలో దుర్భరమైన జీవితం అనుభవించాల్సి వస్తుంది. భగవద్గీత అర్జున విషాదయోగం 45వ శ్లోకం. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. రాజ్యమును పొందాలన్న అత్యాశతో మేము స్వజనులను చంపుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాపకృత్యములను చేయుటకు జమకట్టితిమి కదా. అయ్యో. భాష్యం. స్వార్థం కోసం మనిషి ఎంత దూరం వెళ్ళగలడో చరిత్ర చూపింది. తన లాభం కోసం సొంత తల్లిదండ్రులను, సోదరుడిని కూడా హత్య చేసిన వారున్నారు. అది స్వార్థం యొక్క అంధత్వం. కాని అర్జునుడు వేరేవాడు. అతను శ్రీకృష్ణుడి భక్తుడు. అతనికి నీతి తెలుసు, ధర్మం తెలుసు. అందుకే తన చేత పాపం జరగకుండా ప్రతి అడుగులో జాగ్రత్త వహించాడు. భగవద్గీత అర్జున విషాదయోగం 46వ శ్లోకం. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపానయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఒకవేళ ఈ యుద్ధమున ఆయుధములు లేని నన్ను శస్త్రములను చేబూనిన దుర్యోధనాదులు వధించినను అది నాకు క్షేమకరమే యగును. భాష్యం. క్షత్రియుడికి యుద్ధమంటే ధర్మం. కాని యుద్ధానికి కూడా నిబంధనలు ఉన్నాయి. నిరాయుధుడైన వాడిని దాడి చెయ్యకూడదు. యుద్ధం చెయ్యదలచని వాడిని ఎదుర్కొనకూడదు. ఇది యోధుడి గౌరవం. అర్జునుడు ఆ ధర్మాన్ని పాటించాడు. శత్రువు ఎంత ఉత్సాహంగా ఉన్నా అతడు హింసకు లొంగలేదు. అతని మనసు కఠినం కాదు, కోమలం. అది భయంకర రణభూమిలో కూడా కరుణను నిలుపుకున్న హృదయం. భగవద్గీత అర్జున విషాదయోగం 47వ శ్లోకం. ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. అర్జునుడు ఈ విధముగా పలికి శోకముచే కలత చెందిన మనస్సు కలవాడై యుద్ధభూమియందు ధనుర్బాణములను విడిచి రథములోని మధ్యభాగమున కూలిపోయినాడు. భాష్యము. రథంపై నిలబడి శత్రు సైన్యాన్ని చూశాడు అర్జునుడు. కాని ఆ క్షణంలో అతని హృదయం చలించిపోయింది. శోకంతో అతని చేతులలోని బాణాలు జారిపోయాయి. అతను రథంలో కూర్చున్నాడు. మౌనంగా ఆలోచనలో మునిగిపోయాడు. అది ఓటమి కాదు, అది మనసు మేల్కొలుపు. అంత దయ, అంత భక్తి ఉన్నవాడే ఆత్మ జ్ఞానానికి అర్హుడవుతాడు.